హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి. సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్రంలో జరుగుతుంది. ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో రైతులకు రైతు బంధు పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు. ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు? ఈసారి మనకు ఏమన్నా కొత్త రూల్స్ తీసుకొచ్చారా? ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు? ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే రుణమాఫీకి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా మరో అప్డేట్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో మనకు రైతులకు అమలు కాబోయే పథకాలు ఏంటి, పూర్తి వివరాలన్నీ కూడా నేను క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. దయచేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్తనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారండి. మన యొక్క రాష్ట్రంలో మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది జరగబోయే ముందుగా క్యాబినెట్ మీటింగ్ అయితే మనకు కండక్ట్ చేస్తున్నారండి. ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేయడంతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి చాలా అంటే మనకు హోప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, అలాగే రైతులకు సంబంధించి రైతు బంధు, రుణమాఫీ, ఇవన్నీ కూడా అయితే మనకు వీటికి సంబంధించి బడ్జెట్లు అయితే మనకు కేటాయించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీటిని అమలు కూడా చేసేటటువంటి స్పష్టత అయితే మనకు కనిపిస్తూ ఉందండి. సో మనం ఆ యొక్క పథకాలకు సంబంధించి రైతులకు ఈ యొక్క క్యాబినెట్లో తీసుకోబోయేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం క్లారిటీగా నోటిఫికేషన్ అయితే మనకు వచ్చింది. దాన్ని అయితే నేను మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనం క్లారిటీగా నోటిఫికేషన్ చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరికొన్నింటిని అమలు చేయడానికి కేబినెట్ అయితే ఆమోదించింది. ఇందులో ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులు లేని వారికి 100 రోజులలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ప్రకటించింది. అదేవిధంగా మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని నిర్ణయించింది. 10 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని కేబినెట్ అయితే తీర్మానం చేసింది. ఇందిరమ్మ ఇళ్లపై పథకంపై త్వరలో జీవో కూడా విడుదల చేయనుంది. పై వివరాలకు అంటే మనకు ఏవైతే మనకు ఈ యొక్క వివక్షలకు ఏవి కూడా తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లను అయితే నిర్మించనుంది. మొదటి విడత కింద 4,56,000 ఇళ్ళు నిర్మించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం 22,500 కోట్ల రూపాయలను కేటాయించింది. 16 బీసీ కార్పొరేషన్ ఏర్పాటుకు అయితే మనకు ఆమోదం కూడా తెలిపింది. హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలపై కసరత్తులు కూడా నిర్ణయించింది. 2 రోజుల్లో 90% రైతు బంధు నిధులను ఇవ్వనున్నట్లు మంత్రివర్గ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. సో మనకు 2 రోజుల్లో 93% రైతు బంధు డబ్బులంతా కూడా మనకు క్రెడిట్ అయితే చేయబోతున్నారన్నమాట. అలాగే కేంద్ర ప్రభుత్వం మనకు ఇచ్చినటువంటి పిఎం కిసాన్ నిధులు కూడా ఇంకా ఎవరికైతే పడలేదో అవి కూడా పడేలాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుందన్నమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ రైతుల ఖాతాలోకి మన రాష్ట్ర ఖజానాలోకి అమౌంట్ క్రెడిట్ చేస్తుందండి. మన రాష్ట్రం ఉన్నటువంటి లబ్ధాలను బేస్ చేసుకొని నేరుగా మన రాష్ట్రం అనేది డిస్పాచ్ అయితే చేస్తుందన్నమాట. సో ఇలా పడతాయన్నమాట. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి అమౌంట్ అయితే అట్లా క్రెడిట్ చేయరు. మన రాష్ట్ర ప్రభుత్వం అర్హులను అయితే గుర్తిస్తుంది, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తుంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అమౌంట్స్ అయితే డిస్పాచ్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకునేందుకు 6 గ్యారెంటీల్లోని కొన్నిటిని ఇప్పటికే అమలు చేసేసింది. ఇప్పుడు మిగిలినటువంటి మరికొన్నింటిని కూడా మంత్రివర్గం సమావేశంలో తీర్మానించి అందులో భాగంగానే రేషన్ కార్డులు, మహిళలకు 2,500, అలాగే మహిళలకు వడ్డీ లేని రుణాలు, 10 లక్షల వరకు బీమా సౌకర్యం, ఇవన్నీ కూడా మనకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మహిళా సంఘాలకు చేసినటువంటి వస్తువుల బ్రాండింగ్ కోసం ORR చుట్టూ 30 ఎకరాల స్థలం కూడా కేటాయించాలని చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో త్వరలో జీవో కూడా విడుదల చేయాలని ప్రకటించింది. మొత్తం మీద మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరో 2 రోజుల్లో రైతు బంధు అనగా యాసంగి సీజన్లో చాలా మందికి డబ్బులు అనేది క్రెడిట్ కాలేదంటే ఇప్పటికి కూడా. సో ఈసారి మనకు మాత్రం 1 ఎకరా పొలం ఉన్నా సరే ఖచ్చితంగా రైతు బంధు అయితే అందించాలని, ఇన్ కేస్ మీ యొక్క పొలంలో మీరు వ్యవసాయం కాకుండా ఇంకేదైనా సరే మీరు కమర్షియల్ పర్పస్ కావచ్చు, మీకు బిజినెస్ పర్పస్ కావచ్చు, దేనికైనా సరే
మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మీరు వ్యవసాయం చేయకుండా భూమిని కనుక మీరు మరి దేనికైనా కానీ వాడితే 100కి 100% మీకు రైతు బంధు డబ్బులు రావండి, బ్రేక్ చేస్తారు. ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ స్పష్టం కూడా చేసేసింది. ఏంటంటే మనకు ఎవరైతే భూమిని సాగు చేసుకుంటారో వారికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి. కొండలకి, గుట్టలకి, అలాగే బిల్డింగ్స్ కట్టుకునేటువంటి ఆ యొక్క మనకు అగ్రికల్చర్ ల్యాండ్ని కొంతమంది ఈ యొక్క మనకు ఇళ్ళకైతే వాడుతుంటారు కదా. సో ఇట్లాంటి వాటిలన్నిటికి కూడా మనమైతే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, లేఅవుట్స్ అనేటివి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గంజాయి ఎవరైతే సాగు చేస్తుంటారో వారికి కూడా నిధులైతే నిలిపివేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరి 2 రోజుల్లో రైతు బంధు ఖాతాలకు సంబంధించి నిధులు అయితే పడబోతున్నాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ లింక్ ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి. మీ పేరు లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా డబ్బులు పడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.